ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వందనంలో చెల్లించుకుంటున్నాను. మీరందరూ సురక్షితంగా ఉన్నారని నమ్ముచుంటున్నాను. మీరు లెసన్ నెంబర్ 3లో ఏమేమి నేర్చుకున్నారు అని నేర్చుకున్నారు కదా. యేసుక్రీస్తు జన్మము, ఆయన బాల్యం గురించి అంతా మీరు చాలా విషయాలు ఇంతవరకు మీరు నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 4కి వెళ్తాము. ఇదేమనగా యేసు ఒక బాప్టిజం, యేసు యొక్క బాప్టిజం గురించి మనము ఈ 4th లెసన్లో చదువుకుందాం. ఇది ముందుకు వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభా మీరు బిడ్డలందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి మీరు కాపాడి ప్రభా ఇంతవరకు మీరు మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకే ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినం ప్రభా ఇప్పుడు మేము మీ యొక్క బ్యాప్టిజం గురించి మేము నేర్చుకుంటుండగా నాయన మీ సన్నిధి మాతోడు ఉంచమని ప్రార్థిస్తున్నాం. దీంట్లో ఉండే మర్మాలని మాకు అర్థం చేయించండి. పరిశుద్ధాత్మదేవ, మీరే మా బోధకుడై ఉన్నారు కాబట్టి నాయన మీరే బిడ్డలందరికీ కూడా మీరే నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విషయాన్ని మనం నేర్చుకొని ఇంకా ప్రభా మీకు ఇష్టమైన పిల్లలుగా మేము ప్రభా మీకు విధేయత కలిగిన పిల్లలుగా మీరు పిల్లలందరూ కూడా మార్చిపోయడానికి ప్రభా మిమ్మల్ని ప్రేమించేవారుగా వాళ్ళు పెరగడానికి మీ కృప దయచేయమని ఆశీర్వదించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనము రీడింగ్ పోర్షను మనము మీరు రాసుకోండి. లూకా 3:1-23, మార్కు 1:1-11, ఇంకా యోహాను 1:29-34, మత్తయి 3:1-17. ఇంకా మెమరీ వర్స్ కంఠిత వాక్యము మత్తయి 3:16-17. ఇది మనం చదువుకుందాము. And Jesus, when he was baptized, went up straightway out of the water, and lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lighting upon him. And lo, a voice from heaven saying, This is my beloved Son, in whom I am well pleased. సో మనం ఇప్పుడు దీనికి ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏమనగా, ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి చిత్తానికి లోబడి బాప్టిజం తీసుకోవడానికి నీటిలో దిగి పైకి వచ్చారో అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన పరిశుద్ధాత్మతో ఇంకా ఆయన శక్తితో ఆయనని నింపారనమాట. అంటే విధేయతకి ఒక ఏముంటుంది, ఒక రివార్డ్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభు విధేయత చూపి తండ్రి చిత్తాన్ని చేశారో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అభిషేకము పొంది ఉన్నారు. 3వ పాఠంలో మనము ఏం నేర్చుకున్నాము? యేసు ప్రభు జన్మం గురించి విషయాల్ని మనం నేర్చుకున్నాం కదా. యేసు ప్రభు జన్మించిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి కదా. అవన్నీ ఏమి అని మనము ఈ వాక్యంలో మనము చూడగలం. లూకా 2:21-24, మత్తయి 2:1-23, లూకా 2:40-52. దీంట్లో ఏమేమి చూస్తున్నామంటే యేసు ప్రభు జన్మించిన తర్వాత 8వ రోజు ఏం జరిగింది, అంత మగపిల్లలందరినీ కూడా ఏం చేస్తారు, మందిరానికి తీసుకెళ్ళి పాత నిబంధన ప్రకారము సున్నతి చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా యేసు ప్రభుని మందిరానికి తీసుకెళ్ళి 8వ దినమందు ఆయనకు సున్నతి చేయించిన తర్వాత ఆయనకు యేసు అని పేరు పెట్టారు కదా. తర్వాత ఇంకొకటి మనం ఏం చూస్తున్నామంటే 40 రోజుల తర్వాత శుద్ధీకరణ జరగాలి. మోషే ఒక లా ప్రకారం, అంటే మోషే ఒక ధర్మశాస్త్ర ప్రకారము ఏం జరగాలంటే 40 రోజుల తర్వాత తల్లియు ఇంకా మొదటి కుమారుడు కదా ఆయన తీసుకుని వెళ్ళి మందిరానికి తీసుకెళ్లారు, దేవునికి ప్రతిష్ఠ చేశారు. ఇంకా అక్కడ చేయవలసిన బలియాగం కూడా వాళ్ళు బలి కూడా అర్పించారు. అక్కడ మనము చదువుకున్నాం కదా ఏ విధంగా సిమియోని అనే వ్యక్తి ఆయనని ఆశీర్వదించడము, ఇంకా అన్న అనే ఒక విధవరాలు క్రీస్తు రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్రీస్తు గురించి ఆమె చెప్తుందన్నమాట. సో ఈ విషయాలంతా కూడా మనము దీంట్లో చూడగలం. సో 8 రోజు తర్వాత 40 రోజులు. ఇంకొక విషయం ఏం జరిగింది,
యేసుప్రభు ఎప్పుడైతే 12 సంవత్సరంలో ఉన్నారో అప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ తీసుకెళ్లారు ఆయనని? యెరూషలేంకి తీసుకెళ్ళి అక్కడ బస్కా పండుగ ఆచరించడానికి తీసుకెళ్లారు. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు యేసుప్రభు ఏమయ్యారు? అక్కడే మందిరంలో ఉండిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియక, అంటే కుమారుడు ఉన్నారు అనుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత యేసుప్రభు మాత్రం బోధకులతో ఆయన చర్చించడము, వాళ్ళు ఆయనని క్వశ్చన్స్ అడగడము, ఈయన కూడా వాళ్ళకి జవాబు ఇవ్వడము, వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడగము, ఇలాంటి కొన్ని విషయాల్ని ఆయన చేస్తున్నారు. అప్పుడు తల్లిదండ్రి వాళ్ళు తిరిగి వచ్చి యేసుప్రభుని వెతుకుతూ వస్తే అప్పుడు యేసుప్రభు ఏమంటారు? మీరు నా తండ్రి ఒక చిత్తంని నేను చేయాలా, నా తండ్రి కార్యంలో నేను నిమగ్నమై ఉండాలనే విషయం మీకు తెలీదా అని వాళ్ళ తల్లిదండ్రితో అంటున్నారనమాట. తర్వాత ఏం జరిగింది? తర్వాత తల్లిదండ్రితో వాళ్ళు వెళ్ళి యేసుప్రభు వెళ్తున్నారు, విధేయుడై వాళ్ళతో ఉంటున్నారనమాట. అక్కడ మనం ఏమని చూస్తున్నామంటే ఆయన జ్ఞానమందును ఇంకా వయసునందును ఇంకా దేవుని దయవందును మనుషుల దయనందును ఆయన వర్ధిల్లుతూ అక్కడ ఆయన ఉండేను అని మనము చూస్తున్నాం. సో ఈ విషయాలంతా కూడా, ఈ ఘటనలన్నీ కూడా జరిగినాయి. ఇవంతా కూడా మీకు గుర్తుంది కదా, మనము లాస్ట్ లెసన్లో ఇదంతా కూడా మనము చదువుకున్నాం. సో ఇదన్నీ తర్వాత ఇంకా కూడా కొన్ని ఘటనలు యేసుప్రభు జీవితంలో జరిగినాయి. మనం చూసాం కదా, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఒక మంచి వార్త. అది ఏంటంటే మనల్ని పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా మనకు రక్షణని కలుగజేశారు. అది ఒక మంచి వార్త. సో ఇక్కడ ఏమని చూస్తున్నామంటే ఆయన జీవితంలో సువార్త అంటేనే యేసుప్రభు జన్మము, ఆయన పరిచర్య, ఇంకా ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇంకా ఆయన ఆరోహణం కదా, ఇవంతా కూడా జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా మనం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనము యేసుప్రభు యొక్క బ్యాప్టిజం గురించిన విషయాల్ని మనము తెలుసుకుందాం. యేసుప్రభుకు బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళు ఎవరు? బ్యాప్టిజం ఇచ్చే యోహాను కదా. యోహాను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామంటే, యోహాను తల్లిదండ్రుల పేరు ఏంటి? ఎలిజబెత్ ఇంకా జకరియా. ఎలిజబెత్ ఎప్పుడైతే ఆమెకు పిల్లలు లేకుండా చాలా వృద్ధురాలు అయినప్పుడు గబ్రియల్ దూత వచ్చి జకరియాతో ఏం చెప్పారు? ఎలిజబెత్కి ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయన పేరు యోహాన్ అని పెట్టాలి, ఆయన చాలా గొప్పవాడై ఉంటాడు అనే విషయాల్ని మనము చూడొచ్చు కదా బైబిల్లో. మరియా దగ్గరికి వెళ్ళడానికి ముందు, యేసుప్రభు జన్మం గురించి చెప్పడానికి ముందే దేవుడు ఎవరిని పంపించారు? గబ్రియల్ని పంపించి యోహాన్ గురించిన విషయాల్ని జకరియాకు తెలియపరిచారనమాట. సో తర్వాత మనం చూస్తే ఆయన పెద్దగా ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన అరణ్యంలో ఉన్నారనమాట. ఐజాయా 40వ అధ్యాయము 3 నుండి 5వ వచనం వరకు యోహాను గురించిన విషయాల్ని మనము చూడగలం. ఏమైనా ఉంది ఇక్కడ? 43 నుండి 5 ఐజాయా. ద వాయిస్ ఆఫ్ హిమ్ దట్ క్రైయత్ ఇన్ ద విల్డర్నెస్, ప్రిపేర్ ye the way of the Lord, make straight in the desert a highway for our God. Every valley shall be exalted, and every mountain and hill shall be made low, and the crooked shall be made straight, and the rough places plain. And the glory of the Lord shall be revealed, and all the flesh shall see it together, for the mouth of the Lord hath spoken it. So దేని కొరకు వచ్చారు? యేసుప్రభు అంటే ప్రభు ఒక మార్గంని సిద్ధపరచడానికి కొరకై ఈ లోకంలోకి వచ్చారనమాట. ఆయన పరిచర్య అది. యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను పరిచర్య ఏంటంటే ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. సో ఆయన అరణ్యంలో ఆయన పెద్దగా కేకలు వేస్తున్న ఒక ప్రవక్త ఆయన అన్నమాట. సో యేసు ప్రభు రావడానికి ముందే ఆయన ప్రభు కొరకై ఒక మార్గంని సిద్ధపరుస్తున్నారు కదా. సో ప్రభువుని ఆయన పరిచయం చేస్తున్నారు అనమాట. లోకానికి ఆయన పరిచయం చేయడానికే వచ్చారనమాట. సో ఆ కాలంలో ఆయన ఒక విల్డర్నెస్ అంటే అరణ్యంలో ఆయన అందరికీ బ్యాప్టిజం ఇస్తూ వచ్చాడనమాట. అక్కడ ఏమని చెప్పారైనా అనే సందేశం ఏంటంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బ్యాప్టిజము తీసుకోండి అని అందరికీ ఆయన చెప్పారనమాట. దాన్ని చూసేసి అందరు యెరూషలేము నుండి అనేకులు ఆయన దగ్గరికి వచ్చి మారు మనస్సు నిమిత్తము బ్యాప్టిజం తీసుకుంటున్నారనమాట. ఆ సమయంలో పరిసయ్యులు కూడా వచ్చారు, సదుకాయులు కూడా వచ్చారనమాట. వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవడానికి అక్కడికి వచ్చారు.
అప్పుడు ఆయన ఏమన్నారు వాళ్ళని చూసి, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోమని ఎవరు మీకు సెలవిచ్చారు? మారు మనసుకు కావలసిన ఫలంని మీరు ఫలించండి అని వాళ్ళతో చెప్పారనమాట. ఆ సమయంలో యేసుప్రభు కూడా వచ్చారనమాట. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఏమని పరిచయం చేశారు? ఇదిగో లోక పాపంని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభుని పరిచయం చేస్తారు. అప్పుడు ఏంటంటే పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? యోహాను దగ్గర పంపించి, నువ్వు ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు? నువ్వు క్రీస్తువా అని అడిగారు. దానికి ఏమన్నారు ఆయన? నేను క్రీస్తు కాదు అన్నారు. సో క్రీస్తు కాదు అంటే నువ్వు ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు అంటే, నేను నీటితో మీకు బ్యాప్టిజం ఇస్తున్నాను, నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మతో మీకు బ్యాప్టిజం ఇస్తాడు. నేనైతే చాలా సామాన్యమైనవాడు, ఎందుకంటే నా తర్వాత వచ్చినవాడు నాకన్నా ముందు ఉన్నవాడు. ఆయన పాదరక్షల్ని నేను విప్పడానికి కూడా నాకు ఎలాంటి యోగ్యత లేదు అని ఆయన చెప్పారనమాట. సో ఆయన యేసుప్రభు గురించి ఆ విధంగా ఆయన చెప్పారు. సో ఆ సమయంలో యేసుప్రభు ఏం చేశారు? అక్కడికి యోహాను ద్వారా బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చారనమాట. అప్పుడు ఆయన ఆయన అసలు సందేహించాడు. కాదు ప్రభా, మీ ద్వారా నేను బ్యాప్టిజం తీసుకోవాలి, కానీ నేను మీకు బ్యాప్టిజం ఇవ్వడం ఏంటి అని ఆయనతో చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? యేసుప్రభు ఏమన్నారంటే, ఇప్పుడు నీతి యావత్తము జరగనివ్వుము అని చెప్పారు. అప్పుడు ఆయన యేసుప్రభుకు బ్యాప్టిజం ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఏంటంటే యేసుప్రభు ఎందుకు బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చారు? నీతి యావత్వము జరగడానికి కొరకే ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చారనమాట. అప్పుడు యేసుప్రభు యోహాను ద్వారా బ్యాప్టిజం తీసుకోవడానికి యోర్దాను నదిలో దిగారనమాట. దిగి బ్యాప్టిజం తీసుకుని పైకి లేచి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒక గొప్ప విషయము జరిగింది. అది ఏమనగా ఆకాశం తెరవబడింది. ఇంకా పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఒక పావురం రూపంలో యేసుప్రభు పైన దిగి వచ్చారు. అప్పుడు ఒక గొప్ప శబ్దం కూడా పరలోకం నుండి వినిపించిందనమాట. ఆ శబ్దం ఏమనగా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనిలో నేను ఆనందిస్తున్నాను అనే ఒక స్వరం కూడా వినిపించింది. సో దీన్ని ఎవరు చూశారు? యోహాను కూడా చూశారనమాట. ఆ విషయంని చూసి ఈయనే క్రీస్తు అని ఆయన చెప్పారనమాట. యేసుప్రభు బ్యాప్టిజం గురించిన విషయంలో మనం చూస్తే దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనము చూసుకుందాం. యేసుప్రభు ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలి? యేసుప్రభులో అయితే పాపం లేదు కదా. ఇప్పుడు యోహాను ఏం చెప్పారు? యోహాను మీ పాపం నిమిత్తమే పశ్చాత్తాపడి మీరు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోమని చెప్పారు. కానీ యేసుప్రభులో ఒక పాపం కూడా లేదు. దానికి ముందే ఏం చెప్పారు? బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఏం చెప్పారు? ఇదిగో లోక పాపంని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల. అంటే ఆయనలో ఏ పాపం లేదు, లోక పాపంని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభు గురించిన సాక్ష్యంని ఆయన చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చారు. సో బ్యాప్టిజం ఎందుకు తీసుకోవడానికి వచ్చారు? ఎందుకు దాని అవసరత ఏమొచ్చింది ఆయనకు? అంటే ఆయనలో ఎలాంటి పాపం లేదు కదా. మరి పాపం లేని ఆయన అయినప్పటికీ ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎందుకని తీసుకున్నారంటే అది తండ్రి చిత్తమై ఉంది, నీతి నెరవేర్చబడాల, దేవుని నీతిని నెరవేర్చడానికి కొరకై ఆయన తీసుకున్నారు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి ఆయన లోబడి ఆయన తాను తగ్గించుకొని ఆయన బ్యాప్టిజం తీసుకున్నారో అప్పుడు మనం చూస్తాము పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి రావడం. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వస్తుందంటే ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తారనమాట. యేసుప్రభు దేవుని సంఘానికి మూలరాయి అయి ఉన్నారు. సో దాన్ని బట్టి మనం ఏ విధంగా మన మారు మనసు పొంది మన పాపం నిమిత్తం మనము పశ్చాత్తాపడి మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఒక జీవం గల రాళ్ళుగా ఆయన మందిరంలో మనల్ని కడతారు. కానీ యేసు ప్రభువులో ఎలాంటి పాపం లేదు. అయినప్పటికీ ఆయన ఏంటంటే మన కొరకే ఆయన మరణించారు. ఆయన మందిరానికి మూలరాయి ఉన్నాడు కాబట్టి అన్ని విషయంలో కూడా మనలాగా ఆయన ఉండాలా అని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. ఆయనలో ఎలాంటి పాపం లేనప్పటికీ కూడా ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు.
సో ఆయననే బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనము మారుమనసు పొందినప్పుడు మనం కూడా బ్యాప్టిజం తీసుకోవాలా అనే విషయాన్ని తెలియపరచడానికే ఆయన ఈ బ్యాప్టిజంని తీసుకున్నారు. రెండోదిగా అదేంటంటే ఈ బ్యాప్టిజం ఏంటంటే యేసు ప్రభు మరణానికిను ఆయన పునరుద్ధానానికి ఒక సాదృశ్యమై ఉందన్నమాట. యేసు ప్రభు మరణించడం అంటే ఇప్పుడు బ్యాప్టిజం అంటే నీళ్ళలో ఆయన మునగాల. బ్యాప్టిజం అంటేనే ముంచడం, నీళ్ళలో ముంచడం అనమాట. ఇట్స్ అన్ ఇమ్మర్షన్. సో ఆయన బ్యాప్టిజం ఆయన నీళ్ళలో ముంచినప్పుడు ఆయన మరణంలో మనం పాలు పొందుతున్నాము. ఇంకా ఆయన మరణం గురించి అది చెప్తుందన్నమాట. ఆయన మరణము, ఆయన పాతి పెట్టడము, తర్వాత ఆయన పునరుద్ధానం. సో ఈ మరణము అంటే ఏంటి, దేని కొరకు మరణం? ఇది పాపం నిమిత్తమై మరణం. దాని కొరకే మనము పాతి పెట్టబడాలి. మళ్ళీ యేసుక్రీస్తులో మనము తిరిగి లేవాలన్నమాట. సో ఇది సెకండ్లీ ఇది ఏంటంటే యేసు ప్రభు మరణానికిను ఆయన పునరుద్ధానానికిను ఇది ఒక సాదృశ్యమై ఉంది. మూడవదిగా మనం చూస్తే యేసు ప్రభు బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నారంటే ఆయన తను తాను ఏం చేశారు, తగ్గించుకున్నారు. ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికే రాలేదు. ఆయన ఏం చేశారు, యేసుక్రీస్తు శిలువ మరణం వరకు కూడా తను తాను తగ్గించుకున్నారు. సో ఇది మరణానికి సాదృశ్యం కాబట్టి ఆయన పరిచర్య, బహిరంగమైన పరిచర్య మొదలు పెడుతున్నప్పుడే ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే ఆయన మరణానికి కొరకై ఆయన తను తాను అప్పగించుకున్నాడు. సో ఆయన వచ్చిందే దాని కొరకు అనమాట. సో ఆయన ఏం చేశారు, యోర్దాన్ నదిలో బ్యాప్టిజము తీసుకున్నారు. ఎందుకు? దేవుని చిత్తానికి లోబడడానికి, విధేయత చూపించడానికి ఆ విధంగా తను తాను తగ్గించుకున్నాడు. మనం బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నామంటే యేసుక్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ మనము పాలుభాగస్తులు అవుతున్నాము అనే విషయాన్ని, అంటే యేసుప్రభు మరణంని ఆయన పునరుద్ధానాన్ని మనం ప్రచురిస్తున్నాము. ఇంకా అదే కాకుండా ఆయన మరణంలోనూ ఆయన పాతి పెట్టడంలోనూ ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఏమవుతున్నామంటే ఐక్యపరచబడుతున్నాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకనే ఈ బ్యాప్టిజంని మనం కూడా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు యేసు ప్రభు బ్యాప్టిజం గురించిన ప్రాముఖ్యమైన విషయాలు మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు పరలోకం యొక్క సాక్ష్యం. యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? చాలా అద్భుతమైన విషయాలు జరిగినాయి అన్నమాట. మన మత్తయి 3:16 నుండి 17 వచనాలు మన మెమరీ వర్స్ కూడా అదే కదా. మళ్ళీ ఒకసారి చదువుదాం అది. And Jesus, when he was baptized, went up straight out of the water, and lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lighting upon him. And lo, a voice from heaven saying, This is my beloved Son, in whom I am well pleased. అంటే ఇక్కడ మనకేంటంటే పరలోకం నుండి కూడా ఏం దొరుకుతుంది? ఇక్కడ సాక్ష్యము దొరుకుతుందనమాట. అది దేన్ని చూపిస్తుందంటే యేసు ప్రభు ఒక దైవిక స్వభావము, దైవిక సంబంధము, ఇంకా లోక ప్రకారంగా ఒక మానవుడిగా రావడము కూడా రెండు కూడా అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఆయన దైవ కుమారుడు, అంటే హీఈస్ మై బిలవడ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఇదనందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా అదే కాదు, దేవుడు ఒక కన్యక గర్భంలో పుట్టారు కాబట్టి ఆయన మనుష్య కుమారుడుగా కూడా ఈ లోకంకి వచ్చారు. సో హీఈస్ హ్యావింగ్ ద టూ నేచర్, పరలోక సంబంధమైన ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇంకా అదే కాకుండా దేవుడు ఆయన పట్ల ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఈయన నందు నేను ఆనందిస్తున్నాను, ఈయన లోకంని పాపం నుండి విడిపించడానికి, మనుషుల్ని విడిపించడానికి కొరకే ఈ లోకంలో వచ్చారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నారు అనమాట. ఇంకొకటి మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ ఒక పావురం రూపంలో యేసుప్రభు పైన వచ్చి దిగుతున్నారనమాట. యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన బహిరంగ పరిచర్యను మొదలుపెట్టారో ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తితో ఆయనని నింపారనమాట దేవుడు. సో పరిశుద్ధాత్మ శక్తి ఎంతో అవసరం, పరిచర్య కొరకై పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు అవసరమై ఉంది. సో యేసుప్రభుని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపారు అనే విషయంని మనము చూడగలం కదా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుణ్ణి ఒక త్రియేకత్వంని చూస్తున్నాం. ఇక్కడ త్రియేకత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు మనం ఈ ప్లేస్లో మనం చూస్తున్నాం అనమాట. అది యేసుప్రభు కుమారుడు, ఆయన
బాప్టిజం తీసుకున్నాడు, తండ్రి చిత్తాన్ని చేస్తున్నాడు. ఆయన బాప్టిజం తీసుకొని యోర్దాను నుండి బయటికి వచ్చినాక తండ్రి ఏం చేస్తున్నారు, పరలోకం నుండి తెరవబడుతుంది అనమాట. ఈ ఆకాశం కూడా తెరవబడుతుంది. అప్పుడు ఒక గొప్ప స్వరము ఏమని వినిపిస్తుంది, అది తండ్రి స్వరం అనమాట. ఇతడు నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, మామూలు కుమారుడు కాదు, ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందిస్తున్నాననే స్వరము. ఇంకా పరిశుద్ధాత్మ దిగి రావడం. అంటే ఇక్కడ మనం ఏమేమి చూస్తున్నాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనం చూస్తున్నాం. అంటే కుమారుడు అంటే దేవుని గొర్రెపిల్ల కదా. యేసుప్రభుని ఎలాగ పరిచయం చేశారు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని తీసుకొని మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్లగా యేసుప్రభు అక్కడ ఉన్నారు. ఇంకా తండ్రి స్వరం వినిపిస్తుంది, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. హిజ్ అప్రూవల్ అంటే దేవుడు ఎంత ఆయన అంగీకరిస్తున్నారనమాట యేసుప్రభుని. ఇంకా లోకానికి లోక పాపని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ. ఇంకా పరిశుద్ధాత్మ కూడా ఆయన మీద దిగి వస్తున్నారన్నమాట. సో పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి వస్తారు, ఎవరైతే లోబడతారో వాళ్ళకే పరిశుద్ధాత్మ ఇవ్వబడతారన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ 3 వ్యక్తిత్వములు మనకు కనబడుతున్నాయి. దేవుని 3 వ్యక్తిత్వం. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఇంకా పరిశుద్ధాత్మైన దేవుడు, ముగ్గురిని కూడా మనం ఈ స్థలంలో మనము చూడగలుగుతాం ఎప్పుడు ఈ బాప్టిజం తీసుకున్నప్పుడు. సో ఎంత గొప్ప విషయాల్ని మనము ఈ యేసుప్రభు తీసుకున్న బాప్టిజం అప్పుడు మనము చూస్తున్నాం. సో పరలోకం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇంకా యేసుప్రభు అక్కడ నిల్చున్నారు, ఆయన ఒబీడియన్స్ చూపిస్తున్నారు. ఇంకా పరిశుద్ధాత్మ కూడా ఆయన మీద దిగి వస్తున్నారు అన్నమాట. సో ఇవంతా కూడా మనం చూస్తే బాప్టిజం, యేసుప్రభు తీసుకున్న బాప్టిజము చాలా ప్రాముఖ్యమైన ఒక విషయమై ఉన్నది. ఇప్పుడు బాప్టిజం గురించిన మర్మాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు యేసుప్రభు ఏ విధంగా బాప్టిజం తీసుకున్నారు, ఎందుకు యేసుప్రభు బాప్టిజం తీసుకున్నారంటే ఆయనలో ఎలాంటి పాపం లేనప్పటికీ కూడా ఆయన తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే ఆయన మనకు మాదిరిగా తీసుకున్నారు. ఆయన లోక పాపంని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నప్పటికీ కూడా మన పాపం నిమిత్తమై ఆయన మరణించారు కాబట్టి ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధాన్ని అది చూయిస్తుంది కదా. ఇంకా అదేంటంటే యేసుక్రీస్తు మరణాన్ని, ఆయన పునరుద్ధానికి ఒక ఛాయగా ఉందన్నమాట. తను తాను ఆయన ఎంతో తగ్గించుకొని మరణం వరకు కూడా, శిలువ మరణం వరకు కూడా ఆయన తను తాను తగ్గించుకొని దేవునికి లోబడినారు. సో ఇవంతా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, మనం కూడా ఏం చేయాలి, బాప్టిజం తీసుకోవాలి. మనం తీసుకోవాలన్నా వద్దా, మనమందరం కూడా బాప్టిజం తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యేసుప్రభులో ఎలాంటి పాపం లేదు, కానీ ఆయన మన పాపంని తీసుకున్నారనే విషయాన్ని మనం విశ్వసించాలి. ఇక్కడే మనకు అక్కడ ఒక మర్మం ఏంటంటే యేసుక్రీస్తు మన పాపంని మోసుకొని సిలువలో మరణించారు. మన పాపం నిమిత్తమై ఆయన మరణించారు. సో మన స్థలంలో ఆయన మరణించారు. ఇట్స్ అ సబ్స్టిట్యూషనరీ డెత్ అన్నమాట. మన స్థలంలో ఆయన మరణించారు. ఆయన మరణించి ఆయన పాతిపెట్టబడి 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు దాన్ని మనం విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు నా కొరకే మరణించారని విశ్వసించి విశ్వాసం ద్వారా మనము అంగీకరిస్తున్నాం అన్నమాట. అంగీకరించినప్పుడు మనం కూడా ఏమవుతున్నామంటే ఆయన మరణంలో మనం కూడా పాలిభాగస్తులు అవుతున్నాం అనమాట. ఆయన మరణంలో మనం కూడా ఐక్యపరచబడుతున్నాము. ఇంకా ఆయనతో పాటు మనము పాపం నిమిత్తమై చనిపోయి, శరీరం నిమిత్తమై లోకానికి మనం చనిపోయి, ఇంకా మనము శరీరానికి మనం చనిపోయి యేసుక్రీస్తుతో మనము పాతిపెట్టబడి యేసుక్రీస్తుతో పాటు మనము తిరిగి లేస్తాం. ఆయనతో మనం చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆయనతో మనం మరణించినప్పుడు ఆయనతో పాటు మనము తిరిగి లేస్తాం. ఏ విధంగా యేసుక్రీస్తు మరణించారో ఆయనతో పాటు మనం కూడా మరణించాం. మరి ఆయన ఏ విధంగా తిరిగి లేచారో అదేవిధంగా ఆయనలో మనం కూడా తిరిగి లేస్తున్నాం. దేని కొరకు, దేవుని కొరకును ఇంకా పరిశుద్ధత కొరకును ఇంకా మనము జీవిస్తున్నాం. సో ఆత్మలో మనం ఏమవుతుందంటే మనము జీవిస్తున్నాం అన్నమాట. సో ఇది మన బ్యాప్టిజంకు ఉన్న ఒక ముఖ్యమైన మర్మము ఇక్కడ దేవుడు మనకు బయలుపరుచున్నారు. కాబట్టి ఇది మన హృదయంలో మనం అంగీకరించి, మనం యేసుప్రభుని మన సొంత రక్షకుడు అంగీకరించి, మన పాపం నుంచి మేము పశ్చాత్తాపడి మనం ఏం చేయాలి, మనం కూడా బాప్టిజం తీసుకోవాలా అనే విషయాన్ని, ఎందుకంటే యేసుప్రభువే తీసుకున్నారు కదా, ఆయన మాదిరిగా తీసుకున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలన్నమాట, ఆయనతో ఐక్యపడి ఆయన మరణంలోనూ ఆయన పునరుద్ధానంలో ఐక్యం కొరకై ఆయనలో మన విశ్వాసాన్ని అందరికీ, లోకం అందరికీ కూడా మనము బయలుపరచుకోవాలన్నమాట, సాక్ష్యము పలుకాలి అనమాట. ఈ విధంగా మనం కూడా ఆయనలో, ఆయన నూతన జీవంలో ఆయన మన కొరకై తీసుకొచ్చిన ఆ రక్షణ మనం కూడా పొందుకోవడానికి కొరకై మనము ఈ విధంగా బ్యాప్టిజం తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సో ఈ విధంగా మీకు
అన్ని పూర్తిగా అర్థమైంది కదా. ఇంకొకసారి మంచిగా మీరు ఇదంతా నోట్స్ కూడా మీరు రాసుకోండి. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మీ క్వశ్చన్స్ దీంట్లో ఉండి ఇప్పుడు మనం ఈ లెసన్లో ఉండి ఉన్న క్వశ్చన్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతామన్నమాట. ఇంకా మీరు యోహాను సువార్తలో నుండి మీకు ఏదైతే మీరు చదువుకోవాలో చాప్టర్స్ కూడా మీకు పెడతాము, అది కూడా మీరు బాగా చదువుకోండి. ఇంకా థర్డ్ లెసన్లో మీ వర్క్షీట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేశారనుకుంటున్నాను మీ చర్చెస్లో. అవంతా కూడా మీరు సబ్మిట్ చేయండి. ఇంకా మీ నోట్బుక్లో ఇవన్నీ క్వశ్చన్స్ మీరు రాసుకోండి. మీకు ఇంకా కూడా మీరు ఏదైనా డిస్కస్ చేయాలంటే కూడా మీ ఫ్రెండ్స్తోనూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇవంతా మనకు బాగా అర్థమైంది అనుకుంటున్నాము. ఇప్పుడు మనము చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. మీకు స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ విధంగా ప్రభు నాయన మీ బ్యాప్టిజం గురించిన మర్మాల్ని ప్రభు పరలోకంలో మీరు దాచబడిన ఆ మర్మాల్ని ప్రభు ఈ సమయంలో మీరు మాకు తెలియపరిచినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నాయన విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభు. మీరే ప్రభు మా పాపంనంతా కూడా మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నారనేది విశ్వసించి ప్రభు మీకు స్తోత్రం. మీరే మా కొరకై మాదిరిగా ఉండి మీరే బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభా మేము కూడా ఆ విశ్వాసంతో మేము కూడా మిమ్మల్ని అంగీకరించి మారు మనసు పొంది ప్రభా నిజంగా ప్రభా మిమ్మల్ని అంగీకరించి మేము రక్షణ పొందడానికి, మిమ్మల్ని ప్రభా మా సొంత రక్షకుడు అంగీకరించడానికి మీ కృప దయచేయండి. మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వాళ్ళందరినీ ప్రభా నాయన వాళ్ళని ప్రభా ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రభా మీరు నింపి ప్రభా నాయన ఒక గొప్ప బిడ్డలుగా ఒక గొప్ప పనిముట్లుగా మీరు వాళ్ళని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మాతో ఇంతవరకు మీరు ఉండి మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.